హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీరు చూసేది మా హన్వికకు పుట్టెంటికలు చేసిన వీడియో అనమాట. ఇదైతే ఎగ్జాక్ట్లీ మా పుట్టెంటికలు ముందు రోజు వీడియో అనమాట. ఒక మంచి మెమరీ లాగా ఉంటుందని అయితే మేము క్యాప్చర్ చేసుకున్నాము. మంచిగా ఇలా హెయిర్ ఉన్నప్పుడు ఒక మంచి మెమరీ కదా. ఇంకా మేము అలా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఒంగోలు టు తిరుపతి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది అది. ఇంకా మేము అలా జర్నీలో కొన్ని రీల్స్ చేసాము, అవి మీరు ఇప్పటికే చూసే ఉంటారు ఆ రీల్స్ అన్ని. ఇంకా మేము అలా రీల్స్ చేస్తూ అలా టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ లోపు తిరుపతి వచ్చేసింది. ఇంకా తిరుపతికి వచ్చాక ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సెక్యూరిటీ చెక్, ఇంకా కొన్ని చెక్స్ అయితే ఉంటాయి కదా, అవి చెక్ చేపించేసుకొని ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్దామని ప్లాన్ అయితే చేసాము. ఇంకా అలా వెళ్తుండగా మాకు దారిలో ఇక్కడ సెక్యూరిటీ చెక్ కోసం ఆపారు. ఇంకా అక్కడ మేము కొన్ని ఇలా వీడియోస్ అయితే చేసుకున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, ఇంకా చాలా మంచిగా స్నో లాగా ఉండింది అనమాట. ఇంకా మంచిగా మంచు బాగా కనిపించింది. ఎగ్జాక్ట్ వెంకటేశ్వర స్వామి షేప్ లో కొండ ఉంటుందంటారు కదా, అది మీరు ఒరిజినల్ గా చూసారా? ఒరిజినల్ గా చూస్తే ఏ జర్నీలో వెళ్ళినప్పుడు చూసారు? కార్ జర్నీ, ట్రైన్ జర్నీ, బస్ జర్నీ, ఈ 3 జర్నీస్ లో మీరు ఏ జర్నీలో అది చూసారో అది కమెంట్ చేసేయండి. ఇంకా అలా ఇదైతే పుట్టెంటికల రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఈ డ్రెస్ పైన అయితే పుట్టెంటికలు తీపిచ్చాము మా హన్వికకి. ఇంకా అక్కడ షాపింగ్ కదా, ఇంకా చూసి మాకు ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలని నడుస్తున్నారు. ఇంకా అలా మా పుట్టెంటికలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మా డాడీ పైన కూర్చొని అలా పుట్టెంటికలు తీపించాలి కదా. ఇది తిరుపతిలో ఈ ప్లేస్ ఎక్కడ మీకు తెలుసా? ఆ ఏరియా నేమ్ ఏంటో కమెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో అయితే చూసేయండి. అలా మా పుట్టెంటికల్ రిచువల్స్, ఇంకా కొన్ని రూమ్ లో అవి ఇవి రిచువల్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసేసాక ఇంకా మేము టెంపుల్ కి అయితే దర్శనంకి వెళ్ళిపోతున్నాము. ఇదైతే తిరుపతి మాడ వీధుల్లో ఇలా మంచిగా పెయింటింగ్స్ అవన్నీ వేసారు కదా, పిల్లలు మంచిగా ఆడుకుంటూ అలా మంచిగా చూస్తూ పెయింటింగ్స్ చూస్తూ చాలా బాగున్నాయి అని అంటూ అలా నడుస్తున్నారు అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా తిరుపతిలో నడుస్తుంటే. చూడండి ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారో అసలు. ఇంకా అలా వాకింగ్ చేస్తూ 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 ఇంకా అలా వాకింగ్ తో పాటు మనకి ఇంకా కొంచెం లగేజ్ కూడా ఉంటుంది కదా, పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ లగేజ్ కూడా క్యారీ చేయాలి కదా. మాకైతే ఎగ్జాక్ట్లీ 11 hours పట్టింది ఇలా దర్శనానికి అయితే. మధ్య మధ్యలో అయితే ప్రసాదం అవన్నీ పెడుతున్నారు. ఇంకా చిన్న పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళ కోసం మంచిగా పాలు అవన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అదైతే మంచిగా అనిపించింది. మేము వెళ్ళిన టైంలో ఈ క్యూ లైన్ లో ఎవరు ఎక్కువ మంది లేకపోయినా ఎక్కడైతే క్యూ లైన్ ఆపేస్తారో అక్కడ కంపార్ట్మెంట్స్ దగ్గర అయితే చాలా రష్ ఉండేది. ఇలా క్యూ కంపార్ట్మెంట్స్ దగ్గర ఇలా రన్ చేస్తుండే, అంతమంది ఉండే. తర్వాత ఇంకా మాకు దర్శనం అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ 6:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ పూజలు స్టార్ట్ చేసేస్తున్నారు అప్పుడే పొద్దున్నే. ఇంకా మేము ఆ టైంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. నార్మల్గా ఎప్పుడు వెళ్ళినా తిరుపతికి నైట్ ఈవినింగ్ లోపు దర్శనం అయిపోతుంది. అలా ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవడం అయితే అదే ఫస్ట్ టైం. ఇంకా అలా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అసలు రాత్రి చలి అయితే అంత ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఇక్కడ ఒంగోలు ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత హీట్ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్ టైం అంత హెవీ చలి ఉంటుందని. ఇంకా మేము స్వెటర్స్ అవన్నీ కూడా ఇది క్యారీ చేయలేదు. మాకు కొంచెం హార్డ్ అనిపించింది ఆ టైంలో దర్శనము. తర్వాత ఇంకా అలా ఇక్కడ గోపురం ముందర అయితే ఇలా దీపము ఇంకా అగరబత్తి వెలిగిస్తాం కదా, ఇంకా అలా అగరబత్తి వెలిగించి పూజ చేస్తున్నాం. అందరు కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడతారు. ఇంకా అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇలా దీపం వెలిగిస్తారు అందరూ. ఇంకా అలా కొంచెం వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఇంకా లోపల అంతా కూడా ఎక్కడ అలా లేదు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంక ఇక్కడ మనం బయట ఫోన్స్ అవి తీసేసుకొని ఇంకా ఇక్కడ అయితే మేము ఫొటోస్ అవన్నీ దిగాము.
తిరుపతి అన్న నేమ్‌లోనే మంచి ఒక డివోషనల్ వైబ్ ఉంది కదా! అస్సలు ఇలా మనం ఫ్యామిలీ అందరితో పాటు ఇలా మంచి డివోషనల్ ట్రిప్‌కొస్తే మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే మనకు దొరుకుతుందనమాట. అంత బావుంటుంది డివోషనల్ ట్రిప్స్‌తో, ఫ్యామిలీస్‌తో ఇలా ట్రిప్స్‌కి అలా వెళ్తే. మీరు కూడా ఇలా సింగిల్‌గా అలా కాకుండా ఇలా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఎంత బావుంటుందో ట్రిప్ అయితే. మంచిగా మనకందరూ హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. మళ్ళీ అందరం కలిసి వెళ్ళినట్టు ఉంటుంది. చాలా బావుంటుంది. మీరు రీసెంట్‌గా తిరుపతికెళ్లారా? వెళ్తే ఏ టైంలో దర్శనం చేసుకున్నారు? అది మాకు కొంచెం కామెంట్ చేసి చెప్పేయండి. అంటే ఎర్లీ మార్నింగ్ చేసుకున్నారా? ఆఫ్టర్‌నూనా? లేకపోతే ఈవినింగా? లేకపోతే నైటా? అలా ఏ టైంలో చేసుకున్నారు? ఏ టైంలో మీకు మంచిగా అనిపించింది దర్శనం చేసుకుంటే? అంటే నార్మల్‌గా ఇలా సమ్మర్ టైమ్స్‌లో అలా అయితే మనము ఆఫ్టర్‌నూన్ టైంలో అలా కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా! కొంచెం స్వెట్ అలా వస్తుంది కదా! ఇలా నైట్ టైమ్, ఈవినింగ్ టైమ్ అలా అయితే చాలా బావుంటుంది కదా! మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది నాకైతే. ఇంకిక్కడ ఈ ప్లేస్‌లో నాకు ఫోటో దిగడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటినుంచో అనుకున్నా దిగలేదు. సో, ఇంక ఈసారి దిగేశాను. ఇలా అయితే మా పుట్టెంటుకలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, చూడండి మా పాప ఎంత క్యూట్‌గా ఉందో. ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము. మేము ఇక్కడ చూస్ చేసుకుంది అయితే ఫ్రెష్ బస్. మాకు ఇందులో అయితే కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చారు. అవేం స్నాక్స్ ఇచ్చారో చూపిస్తా వచ్చేయండి మీరు కూడా. ఫస్ట్ అయితే మాకు అలా వెళ్ళగానే వాటర్ బాటిల్, న్యూస్ పేపర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మేము వాటర్ బాటిల్ కొంచెం అలా జర్నీలో కదా ఫస్ట్ కొన్ని వాటర్ అయితే తాగేసాము. అలా వాటర్ తాగగానే స్నాక్స్ బాక్స్ వచ్చేసింది. స్నాక్స్ బాక్స్లో వచ్చేసి ఫస్ట్ ఈ నమ్కిన్ ప్యాకెట్ అయితే చూసాను అనమాట. పెరి పెరి నమ్కిన్. ఇది నాట్ బ్యాడ్, బాగానే ఉండింది. తర్వాత మనకు ఒక వెట్ టిష్యూ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మంచి ఈ ప్యాకింగ్ అయితే చూసారా, మంచిగా బస్ షేప్లో ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి ఈ మిల్లెట్ చిక్కీ అయితే ఇచ్చారనమాట. చిక్కీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, మంచిగా చాలా క్రంచీగా ఉంది. ఇంకా ఆబ్వియస్లీ పేపర్ బోట్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మాకేమంత నచ్చదు, కాకపోతే ఇచ్చారు కాబట్టి తాగాలంతే. ఇంకంతే, ఇక్కడితో మా పాప పుట్టెంటికల్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పీసింగ్ వీడియో అయితే వచ్చేస్తుంది, అది చూసేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోస్.